మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. ప్రేమణ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమట. మరి జయము అనేది ఈ దినములలో చాలామంది ఇష్టపడరు. జయము కలగాలి అంటే మనం ఏమి చేస్తాము? ఒక పని వెళ్ళినప్పుడు ఆ పనిలో మనకు జయము కలగడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పనిలో మనం విఫలత చెందినప్పుడు మరలా అదే పని చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు సడన్గా ఒక రోజున మనకు జయము కలుగుతుంది. లేకుంటే ఏదైనా ఒక పరీక్ష రాస్తూ ఉన్నాం, ఆ పరీక్షలో మనము ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు ఈ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఇక నేను పరీక్షలు పాస్ గాను అని చెప్పి చాలామంది కృంగిపోతూ ఉంటారు. అయితే ప్రియులారా, వాక్యం ఉంటుంది నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమట. ఈరోజు నీవు నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను ఉన్నావు. మరి నీ జీవితంలో ఏ పరీక్ష అయితే నువ్వు రాయిచున్నావో నా యేసయ్య నీవు ఊహించిన విధముగా నీకు జయము కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది కదండి. అయితే మన జీవితంలో జయము అనేది ఎలా కలుగుతుంది? ఈ జయము అనేది ఎవరి ద్వారా కలుగుతుంది తెలుసా? మన కష్టము వలన, మన తెలివి వలన, మన జ్ఞానము వలన కలిగేది కాదు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు జయాన్ని ఇస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆయన మరణాన్ని జయించాడు, సిలువను జయించాడు, శ్రమను జయించాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఆయన జయశీలుడుగా జయశాలిగా నేటి వరకు సజీవుడిగా నిలిచి ఉన్నాడు. ఆయనను మనం స్తుతిస్తున్నాము, ఆయన మనం ఆరాధన చేస్తున్నాము, ఆయన రక్తంతో మనం కడగబడుతున్నాము. ఎప్పుడైతే కడగబడి ఉన్నామో యేసే ద్వారా మనకు గొప్ప జయము కలుగుతుంది. ఆ జయము వలన నా యేసే నిన్ను మహాఘనత చెందే విధముగా నీ బ్రతుకులు తన కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. మరి నీవు ఇంకను నీతిమంతురాలుగాను నీతిమంతుడుగాను మార్చబడలేదేమో మనం అనుకుంటూ ఉంటాం. నేను నీతిమంతునే అని అంటారు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడింది రోమపత్రికలో, ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాడు. మరి నీతిమంతుడు కావాలంటే నిష్కలంకమైనటువంటి యేసు రక్తం ద్వారా మనం కడగబడినప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాము. నీవు యేసు క్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడుము. నా యేసుని నీతిమంతునిగా చేయగలిగిన వాడు. ఎందుకంటే ఆయన మాత్రమే జయించిన వాడు. మనకి ఈ రోజున జయ జీవితాన్ని అనుగ్రహించడానికి మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ బ్రతుకులో మహాఘనత నీకు కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ప్రియులారా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మీరు నా తండ్రి లోకాన్ని జయించి ఉన్నారు, శ్రమను జయించి ఉన్నారు, పాపాన్ని జయించి ఉన్నారు, మరణాన్ని జయించి మృత్యుంజయుడవై తిరిగి లేచి సజీవునిగా నేటి వరకు మీరు నిలిచి ఉన్నారయ్యా. నీకు స్తోత్రము నాయన. మీ రక్తంతో మేము కడగబడినప్పుడు, మీ రక్తంతో మేము విమోచించబడినప్పుడు మాకు కూడా జయము కలుగుతుందని, ఆ జయము వలన మేము మహాఘనత పరచబడతామని ఈ రోజున మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక కడవరకు మేము నిలుపుకునే దానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగుననే లైక్ చేయడం మాత్రం ఏమాత్రం మీరు మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. దేవుని వాక్యమును ఈ కడవరి దినములలో అనేకులకు షేర్ చేసి ప్రభు యొక్క రాజ్యమునకు మనము వారిని హక్కుదారులుగా మలచుదుముగాక. ఆమేన్.